రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. రైతు భరోసా, రైతులకు బోనస్ కూడా చేయలేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుని రైతులను రాజుగా చేశారని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని మంత్రులు చెప్పడం దారుణమని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. 5వ తారీఖున గెలుస్తా ఉన్నా, గెలిచిన తర్వాత ఇమీడియట్గా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళు చేయకుండా 7 నెలలు టైం తీసుకొని జూలైలో మాఫీ చేస్తే ఇంకా కూడా మాఫీ కార్యక్రమం నడుస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రైతుల చేత కట్టించుకోవడం జరుగుతుంది. ఆ రైతులు ఏంటంటే ఈ అప్పు మాఫీ కావడానికి బయటకు పోయి ఇంకొక అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. నేను మొన్న మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోండి, మీ ఆలస్యం వల్ల రైతులకు ఎందుకు జరుగుతూ ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా మీరే కట్టేసి వాళ్ళకి రుణమాఫీ చేయాలని ఇప్పుడు దసరా వరకు చేస్తామని